మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండోయ్. మరో లాంగ్ వీడియోతో పొద్దున్నే ఇలా మీ ముందుకు వచ్చాను. పత్తి చేలో పత్తి తీస్తున్నామని చెప్పాను కదా. అయితే ఈ సంవత్సరం పత్తి చేలు ఎలా ఉన్నాయి అంటే, ఎప్పుడూ చెప్తుంటాను కదా, అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్టు వర్షాలు కురిస్తేనేమో ఓ విరగ కురుస్తూనే ఉంటాయి, లేదంటే అస్సలు కురవ్వండి. ఈ సంవత్సరం వానలు ఎక్కువయ్యాయండి. కురిసి 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 అసలు ఆ తేమకి పత్తి చేలు ఎక్కడా కూడా ఎదగలేదండి. కొంతమంది అయితే అసలు పూత పిందె కాత ఏమీ లేక పత్తి చేలు తీసేసి మళ్ళీ ఇప్పుడు వెంటనే మొక్కజొన్న విత్తనాలు పెడుతున్నారు. ఇక మా పరిస్థితి కూడా అట్లానే ఉంది. ఇక చెట్టుకు ఒక 20 కాయలు 30 కాయలు అట్లా ఉన్నాయండి. ఇక ఈసారి మొదటిసారి కాబట్టి పత్తి చాలా తక్కువగానే ఉంది. నెక్స్ట్ తీసేది కూడా కొంచెం అంతంత మాత్రమే ఉంటుంది. అసలే వర్షానికి పంట ఎదగక నష్టపోయాము. ఎదిగి ఎదగన పంటకి చెట్టుకి 4 కాయలు 5 కాయలు ఇప్పుడు ఇచ్చుకొని పత్తి తీసే టైంకి మళ్ళీ వర్షాలు పడుతున్నాయండి. ఆ పత్తి ఏమో నల్లబడుతుంది. అన్ని విధాలు కూడా నష్టపోతున్నాం. సాధారణంగా పత్తి మంచిగా పండితే 15 క్వింటాల నుంచి 20 క్వింటాల వరకు అయిద్దండి ఎకరానికి. లేదంటే అటు ఇటుగా కనీసం మామూలుగా పండిన 10 క్వింటాలు అయిద్ది. కానీ ఈ సంవత్సరం 5 క్వింటాలు అయ్యేసరికి గగనం అయిపోతుందన్నమాట. ఇక దానికి తగ్గట్టు రేట్లు కూడా సంవత్సరాలు గడిచే కొద్దీ పంట రేటు పెరుగుతూ ఉండాలి. కానీ పత్తికి అలా లేదు. మేము 5 సంవత్సరాల క్రితం క్వింటా 10,000కి అమ్మామండి. మరుసటి సంవత్సరం 8,000కి అమ్మాం. ఆ తర్వాత సంవత్సరం 7,000కి అమ్మాం. పోయిన సంవత్సరం మొదటి పంట 6,000కి అమ్మినాం. ఆ తర్వాత తీసిన పంట 5,000కి అమ్మినాం. ఈ సంవత్సరం అయితే ఇప్పుడు మేము ఈ పత్తి వచ్చేస్తుంది కదా, పత్తి రేట్ ఎంత ఉందని వ్యాపారస్తుడిని ఒక అతన్ని అడిగితే 4,000 నుంచి 5,000 వరకు ఉంది అన్నారు. చూడండి ఇక ఎంత నష్టం అసలు. ఇప్పుడు పత్తి తీపియడానికే కేజీ 15 రూపాయలు 20 రూపాయలు ఇచ్చి తీపిస్తున్నారు. క్వింటా పత్తి 5,000కి అమ్మేదనుకోండి, ఇంకా ఆయన 4,000 అండు. సపోజ్ 5,000కి అమ్మినా కానీ ఇక్కడే ఎంత పోతున్నాయో చూసారా. కానీ వ్యవసాయం కూడా నాకు తెలిసి వ్యసనమే అనిపిస్తుందండి. అది కూడా అంటుకుంటే వదలదేం. ఎందుకంటే రైతు పోయిన సంవత్సరం నష్టం వచ్చింది కదా, ఈ సంవత్సరం వ్యవసాయం చేద్దాం మానుకుందాం, చేయటం మానుకుందాం అన్న మాట అయితే రైతు మైండ్కి తట్టదండి. ఎన్నిసార్లు నష్టం వచ్చినా వ్యవసాయం చేయాలనే అనుకుంటాడు ప్రతి రైతు కూడా. పోయిన సంవత్సరం నష్టం వచ్చింది కదా, ఈ సంవత్సరం మానేద్దాం అని అనుకోరండి. పోయిన సంవత్సరం నష్టం వచ్చింది కదా, ఈ సంవత్సరం లాభం వస్తుందేమో అని ప్రతిసారి అలా అనుకొనే పంటేస్తారు. ఇక వ్యవసాయం చేయటం అయితే ఎంత నష్టం వచ్చినా ఆపరు. జై జవాన్ జై కిసాన్. ఇక తోట నుంచి వచ్చేసరికి చాలా ఆలస్యం అయిపోయింది. తోటలో గోంగూర ఉంటే గోంగూర కోసుకొని వచ్చానండి. గోంగూర పచ్చడి చేద్దామని గోంగూర కడుగుతున్నాను. లియోగాడేమో ఆడుకుంటుండు. ఇక్కడ లియోగాడి ఫ్యాన్స్ ఎక్కువైపోయారు కదా, అందుకనే కంపల్సరీగా వాడిని కూడా అప్పుడప్పుడు ఇలా వీడియోలో తీసుకొద్దామని చిన్న వీడియోలు తీస్తున్నానండి. వాడికి ఏంటండి, వాడి పనే బెటర్ అసలు. ఏ బాధల బందీ లేదు, ఏ ఎండలల్లో కష్టపడే పని లేదు, ఏ వానకి తడిసే పని లేదు. హాయిగా తింటాడు, హాయిగా కూర్చుంటాడు, హాయిగా మాతో ఆటలాడుకుంటాడు. ఎప్పుడన్నా మేము బయటికి వెళ్తుంటే దర్జాగా బండి మీద తిరుగుతాడు. అందుకే అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట వాడిని చూస్తే, అరే నీ పని బెటర్రా, మాకు ఈ బాధల బందీల్లో పడి సంసార సాగరాన్ని ఈదలేకపోతున్నాము అని అప్పుడప్పుడు వాడితో నవ్వుకుంటా అంటానండి. ఇంకా గోంగూర కడిగా అని చెప్పాను కదా, గోంగూర శుభ్రంగా కడిగేసి చిల్లులు గిన్నెలో పెట్టేసి పక్కన పెట్టేశానండి. ఎప్పుడు కూడా ఎక్కువ శాతం ఎండుమిర్చితోనే గోంగూర పచ్చడి చేస్తా. ఈసారి మాత్రం పచ్చిమిర్చితో చేస్తున్నాను. ముందు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర ధనియాలు పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు ఆయిల్లో వేసేసి మూత పెట్టి మగ్గించానండి. పచ్చిమిర్చి మంచిగా మగ్గిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టిన గోంగూర ఉంది కదా, గోంగూరను కూడా ఇలా ఈ ఆయిల్లోనే వేసి మూత పెట్టేశాను. అయితే మీకు ఇలా ఆయిల్లో వేగటం ఇష్టం లేదు, కొంచెం మెత్తగా మెదగాలి అనుకున్నారనుకోండి, ఇలా ఆయిల్లో వేయించుకోకుండా నీళ్ళల్లోనే ఉడకబెట్టేసుకోవచ్చు. అప్పుడు పచ్చడి మెత్తగా మెదుగుతుందనమాట. ఇక ఈ గోంగూర చాలా వరకు వేగింది కదా, ఇందులోకి రుచికి సరిపడేంత ఉప్పు, పులుపు కోసమని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసి పసుపు కూడా వేసేసి ఒకసారి గరిటెతో మొత్తాన్ని కలయదిప్పేసి మూత పెట్టేసి స్టవ్ బంద్ చేశానండి. ఒకవైపు బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టాను. ఇక ఈ పచ్చడి నూరేలోపు అన్నం ఉడుకుతుంది కదా అని
బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టేశాను. గోంగూర కడిగినప్పుడే శుభ్రంగా రోకల బండ కడిగేసానండి. ఇక ఈ రోట్లో గోంగూర పచ్చిమిర్చి అన్నీ కూడా వేసేసి ఇలా నూరుతున్నాను. గోంగూర పచ్చడి అయితే చాలా బాగుంటుంది. అయితే ఎండుమిర్చితో చేస్తాము ఎక్కువ శాతం గోంగూర పచ్చడి. ఎండుమిర్చితో చేసే పచ్చడి టేస్టు దానికే దీనికే ఏదైనా సరే గోంగూరతో చేసే పచ్చడి అంటే కమ్మగానే ఉంటుంది. ఎవరైనా ఇలా రోట్లో నేను పచ్చడి నూరుతుంటే ఫీల్ అవ్వకండి, అబ్బా మాకు రోల్ లేదే, సిస్టర్ ఏమో రోట్లో నూరుతున్నారు అని ఫీల్ అవ్వకండి. ఎందుకంటే అందరి ఇళ్ళల్లో రోళ్ళు ఉండాలంటే కుదరదు కదా, కాబట్టి మిక్సీలోనైనా చేసుకోండి. గోంగూర పచ్చడి చాలా వరకు మెదిగింది. ఇందులోనే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి వెల్లుల్లి రెబ్బలు నలిగేంత వరకు మరోసారి పచ్చడి నూరానండి. ఇక పచ్చడి తాలింపు పెడుతున్నాను. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని నూనె వేడెక్కిన తర్వాత పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి అవి మంచిగా వేగిన తర్వాత కచ్చపచ్చ దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసాను. తాలింపు మంచిగా వేగిన తర్వాత ముందే నూరు పెట్టుకున్న గోంగూర పచ్చడిని తాలింపులో వేసేసానండి. ఇక్కడ మీకు పచ్చడి చూసారు కదా, కొంచెం గట్టిగా అనిపిస్తుంది. ఎందుకు అలా అనిపిస్తుంది అంటే నేను గోంగూరని ఆయిల్లో వేయించాను కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుంది. అదే కొంచెం జారుగా ఉండాలనుకుంటే నీళ్ళల్లో ఉడకబెట్టామనుకోండి గోంగూరని, పచ్చడి జారుగా ఉంటుంది. ఇక పచ్చడిలో ఉల్లి ముక్కలు సన్నగా తరిగేసానండి. మీరు ఎప్పుడన్నా గమనించే ఉంటారు, ఎక్కువ నేను రోటి పచ్చళ్ళు టమాటా పచ్చిమిరకాయల పచ్చడి చేయాలనుకోండి కంపల్సరిగా ఉల్లిగడ్డ రోట్లో పచ్చడితో పాటు వేసి నూరుతాను. కానీ ఈ గోంగూర పచ్చళ్ళకి మాత్రం ఉల్లి ముక్కలు సన్నగా తరిగి పచ్చడిలో ఇలా వేసామనుకోండి, గోంగూర పచ్చడి వరకు అయితే ఉల్లి ముక్కలు ఇలా వేస్తేనే కమ్మగా ఉంటుంది. మరి ఈ గోంగూర పచ్చడి మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక అన్నం తినడం అయిపోయిన తర్వాత గిన్నెలు చూసారా, వామ్మో చాలా గిన్నెలు ఉన్నాయండి. ఎప్పుడు కడుక్కుంటే ఇన్ననిపివో. అయితే ఉదయం తోటలోకి వెళ్ళాలని బాధల పనులు చేసుకొని ఉరుకులు పరుగులతో తోటలోకి వెళ్ళామా, ఇంటికి వచ్చాక మాత్రం ఈ పని ఎక్కువైపోయింది. అయితే తోట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మధ్యలో మన బంధువులు వచ్చారండి. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ ఒక ఇద్దరు వచ్చారనమాట. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో చాలాసేపు మాట్లాడుకుంటూ కూర్చుంటున్నాను. అక్కడ కూడా కొంచెం టైం చాలా ఎక్కువైపోయింది. పాపం వాళ్ళు ఇంతకు ముందు కూడా వచ్చారంట నన్ను చూడటానికి. అప్పటికి నేను కప్పలబంధం వెళ్ళాను. ఇక పక్కన అక్కేమో ఊరు వెళ్ళారని చెప్పారంట. మళ్ళీ నిన్న వచ్చారండి. ఇక చాలా ఆలస్యం అయిపోయింది. వాళ్ళతో మాట్లాడుకుంటూ చాలా టైం అయిపోయింది. వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇట్లా ఉరుకులు పరుగులకు చేయాల్సి వచ్చింది. అయితే వంట చేసిన తర్వాత అన్నం తిని ఆ తర్వాత ఇలా గిన్నెలు కడుగుతున్నాను. అస్సలైతే ఓపిక అస్సలు లేదు. మీరు అనుకోవచ్చు వీడియో కోసం ఈ గిన్నెలన్నీ అక్కడ పేర్చి పెట్టారని. వీడియో కోసం కాదబ్బా, ఉదయం ఇవన్నీ కడిగేసి వెళ్ళాలంటే టైం కుదరక అట్లుంచేసానా. ఇక ఉదయం టిఫిన్ గిన్నెలు, మధ్యాహ్నం చేసిన అన్నం కూరల గిన్నెలు, అలాగే బాక్సులు తోటకి బాక్స్ కట్టుకెళ్ళాను ఆ గిన్నెలు, మళ్ళీ ఇప్పుడే వండిన గిన్నెలు, ఇన్ని చూసారు కదా చాలా అయినాయి. వీడియో కోసం గిన్నెలు అక్కడ పెట్టలేదండి. అన్ని గిన్నెలు కనపడేసరికి వీడియో తీయాలనిపించింది నాకే. వామ్మో ఇప్పుడు అసలే నీరసంగా ఉంది, ఈ గిన్నెలన్నీ నేను కడిగా అని అనిపించింది అనమాట. అనిపించిద్దిలే కానీ మన పని మనం చేసుకోకపోతే ఎవరు చేస్తారు చెప్పండి. మన గిన్నెలు వచ్చి ఎవరినన్నా కడగమంటే కడుగుతారా ఏంటి? ఎవరు కడుగుతారు? మనం వండుకున్నాయి, మనం తిన్నాయి, మనమే కడుక్కోవాలి, అంతే కదా. కాబట్టి కష్టమో నష్టమో స్టార్ట్ చేశాను, కడిగేశాను, రుద్దేశాను, అయిపోయిందనమాట. అయితే ఇప్పుడు మొత్తం వీడియో కూడా 12 నిమిషాలే ఉంది, కానీ ఆ గిన్నెలు కడగటమే చాలా టైం పట్టిందండి. ఇంకా షింక్ ఉంది కాబట్టి సరిపోయింది. ఈ గిన్నెలన్నీ బయట కడగటం అయితే నా శరీరంలో 3/4 రక్తం దోమలే తాగేసాయి. అట్లున్నాయి బయట దోమలు. ఎట్లా షింక్ ఉండటం వల్ల సరిపోయిందనమాట. నైట్ ఇక బయట పని చేయాలంటే నా వల్ల కాదండి. అస్సలు ఇంట్లోంచి నేను బయటకే పోను. నాకు దోమలంటే సచ్చే భయం అండి. ఎవరికైనా దోమలంటే కుడతాయని భయం ఉంటుంది కదా అనుకుంటున్నారా? మీ అందరికంటే నాకు ఇంకొంచెం భయం ఎక్కువ. ఎందుకంటే నాకు దోమ కుట్టిన ప్లేస్లో పెద్దగా దద్దు అవుతుంది.
పెద్దగా దద్దయిన తర్వాత దాన్ని గీరి పుండు అయ్యేంత వరకు గీరతానే ఉంటాను. అది ఎందుకో అర్థం కాదు. మేము తోటలో ఉన్నాం కదా చాలా సంవత్సరాలు. అప్పుడైతే మరీ విపరీతంగా వర్షాకాలం వరకే, మిగతా కాలాల్లో దోమలు ఉండవు తోటలోనైనా. వర్షాకాలంలో గేదెల కాడ పెండకళ్ళు తీయాలన్న దోమలే, పాలు తీయాలన్న దోమలే. అవి కుట్టి వర్షాకాలం అంతా కూడా నా కాళ్ళకి చేతులకి ఎప్పుడు పుండ్లు కనపడతానే ఉంటాయి. అందుకే నాకు భయం. ఆ దోమల జోలికి నేను అస్సలు పోను. వాటిని నా జోలికి కూడా రానిను. అట్లా రాకుండా ఉండాలంటే బయటికి పోకుండా ఉండటమే నైట్. అమ్మో తల్లో ఆపుతల్లో నీ దోమల పురాణం అనుకోకండి. ఏదో 4 మాటలు ఇలా చెప్పుకుంటూ ఉంటే గిన్నెలు అయిపోయినాయి. చూశారు కదా, మాటలలోనే గిన్నెలు అయిపోయినాయి. స్టవ్ దగ్గర కూడా శుభ్రంగా కడిగేశాను. ఇక పని అయితే వంటగదిలో పని అయిపోయిందండి. గిన్నెలు చూడండి, గిన్నెల స్టాండ్లో సరిపోక కిటికీలో కూడా పెట్టేశాను. అన్ని గిన్నెలు అయినాయి అన్నమాట. కొంచెం కష్టమైన తోటలోకి వెళ్ళే ముందే కడిగేస్తే ఇన్ని గిన్నెలు కాకుండా ఉండేవి. ఇప్పుడు తోటలో ఇబ్బంది పడి వచ్చి మళ్ళీ ఇంటి దగ్గర ఇబ్బంది పడి అబ్బా అనిపించింది అనమాట. ఎలాగైతే పని అయిపోయిందండి. ఇక కొద్దిసేపు అన్న టీవీ దగ్గర కూర్చోవాలి, రెస్ట్ తీసుకోవాలని. మనకి రెస్ట్ అంటే టీవీ చూసుకుంటా, ఫోన్ చూసుకుంటా అదే కదా. మా వారు ఇప్పటి వరకు న్యూస్ ఛానల్లోనే మునిగి తేలుతున్నారు. ఇక పొద్దాక న్యూసేనా అని రిమోట్ లాక్కొని మరి సినిమా పెట్టుకుంటున్నానండి. నేను ఎక్కువ శాతం ఈటీవీ సినిమాలు చూస్తాను. అందుట్లో బాగా ఓల్డ్ సినిమాలు వస్తాయి కదా, అవి బ్లాక్ అండ్ వైట్ అయినా సరే. నాకు బాగా ఇష్టమైన పాత సినిమాల్లో కొన్ని ఏంటంటే మిస్సమ్మ, గుండమ్మ కథ, మాయాబజార్, ఇట్లా పాత సినిమాలు ఎక్కువగా చూస్తాను. చాలా బాగుంటాయి. నైటు ఈటీవీ సినిమాల్లో 7 గంటలకు వస్తుంటాయి పాత సినిమాలు. అవి ఎక్కువగా చూస్తూ ఉంటాను. ఇదండి ఈరోజు లాంగ్ వీడియో. మీకు ఏమి బోర్ అనిపించలేదని అనుకుంటున్నాను. మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టి, కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేస్తారు కదూ.